Hi Andy, I'm Dr. Rohit Orimetla, consultant radiation oncologist, Pratima Cancer Institute, Warangal. చాలా మంది పేషెంట్స్ పోస్ట్ ట్రీట్మెంట్ అయ్యాక క్యాన్సర్కి ఏదైతే మనం ట్రీట్మెంట్ రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు కానీ ఎటువంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మనకి క్యాన్సర్ సర్వైవర్షిప్ అండ్ కేర్లో వస్తూ ఉంటుంది. ఎవరైతే పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఛాలెంజెస్ కానీ అంటే తొందరగా అలసటగా ఉండడం, పెయిన్ లాగా ఉండడం, టింగ్లింగ్ సెన్సేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి. వాటికి తగ్గ సర్జరీస్ వల్ల కానివ్వండి, లేకపోతే కీమోథెరపీ రోల్ వల్ల కానివ్వండి, లేకపోతే రేడియేషన్ వల్ల కానివ్వండి కలిగే ఎఫెక్ట్స్ అనమాట. సో దీని కొరకు పేషెంట్స్ రెగ్యులర్గా కన్సల్టేషన్స్, పోస్ట్ ట్రీట్మెంట్ కన్సల్టేషన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. దీంతో పాటుగా పేషెంట్స్ ఎమోషనల్లీ చాలా వీక్ అవుతూ ఉంటారు. అంటే మళ్ళీ వస్తుందేమో అన్న భయంతోనే కానివ్వండి, అదే కాకుండా మళ్ళీ డిప్రెషన్లోకి కొందరు వెళ్తూ ఉంటారు, నాకే ఎందుకు ఇలా అయిందని చెప్పి. సో ఇవన్నిటికి సొల్యూషన్ ఖచ్చితంగా పేషెంట్స్ అనేది పోస్ట్ ట్రీట్మెంట్ కన్సల్టేషన్స్ ఖచ్చితంగా అవసరం అనమాట. దీని నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ప్లస్ దీంతో పాటుగానే మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొన్ని సర్జరీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కి కొన్ని ఆఫ్టర్ సర్జరీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, ఆ పేషెంట్స్ నార్మల్ గా మాట్లాడలేకపోవడం కానీ, మౌత్ సరిగా ఓపెన్ కానివ్వకపోవడం కానీ అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి మనకి రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వాళ్ళ హ్యాబిట్స్ కానివ్వండి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ ముందున్న హ్యాబిట్స్ అన్ని కంప్లీట్గా స్టాప్ చేసుకోవడం, ఆల్కహాల్ కానివ్వండి, టొబాకో కన్జంప్షన్ కానివ్వండి, అవన్నీ స్టాప్ చేసుకొని ముందుకెళ్ళడం. దాంతో పాటుగా పేషెంట్కి మెయిన్ దీనిలో కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ దీంట్లో చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. పేషెంట్ వాళ్ళ సరౌండింగ్స్ ఎంత తొందరగా అడాప్ట్ అవుతే పేషెంట్స్ అంత దాని నుంచి ట్రామా నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.